హాయ్. ఆ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రచారం పీక్ స్టేజ్లో ఉంటుంది. బడా రాజకీయ నాయకులు అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతాయి. నియోజకవర్గంలో జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తాయి. ఓటరు దేవుళ్ల కటాక్షం తమపైనే ఉండాలంటూ అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకుంటారు. చివరకు పోలింగ్ రోజు రానే వస్తుంది. అందరి అటెన్షన్ పోలింగ్ స్టేషన్లకు మారిపోతుంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎన్నికల సంఘం కూడా పిలుపునిస్తుంది. సీన్ కట్ చేస్తే గంటలు గడుస్తుంటాయి కానీ ఓటర్ల నుంచి రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లు ఉండదు. తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టాల్సిన ఓటర్లు ఇళ్లు వదిలి రావడానికి బద్దకిస్తుంటారు. ఈసారికి ఓటు వేయకపోతే ఏమైపోతుందిలే అన్నట్టు లైట్ తీసుకునే ఓటర్లే ఎక్కువ. ఇది ఏదో ఒక్కసారి వ్యవహారం కాదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడే అదే తంతు. హైటెక్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందో తెలియదు కానీ గత ఎన్నికలను బట్టి చూస్తే మాత్రం నియోజకవర్గ ఓటర్లను అంత ఈజీగా నమ్మలేమనే చెప్పాలి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ తగ్గుతూ వస్తోంది తప్ప పెరగడం లేదు. ఒక్కసారి గత ఎన్నికల డేటాను పరిశీలిద్దాం. 2014లో 56%, 2018లో 47.58%, 2023లో 45.59%. అంటే గడిచిన దశాబ్ద కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 10%కి పైగా పడిపోతూ వస్తోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది ఈ నెంబర్స్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఎందుకు చూపించడం లేదనేది ఇక్కడ ప్రశ్న. గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చి గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటుంటే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్లో మాత్రం ఓటర్లకు తీరిక ఉండడం లేదు. ఐటీ కంపెనీలకు నిలయమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ఓటర్లు ఉంటారు. ధనిక, మధ్యతరగతి, పేద అన్ని వర్గాల ప్రజలను ఈ నియోజకవర్గంలో చూడొచ్చు. అయితే ఓటు వేసే విషయంలో మాత్రం మిగతా నియోజకవర్గాలతో పోల్చితే వీళ్ళు వెనుకబడ్డారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్న స్పృహ ఇక్కడి ఓటర్లకు లేదని మనం అనుకోలేం. ఎందుకంటే ఇదొక అర్బన్ నియోజకవర్గం. బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, సినీ రాజకీయ ప్రముఖులు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అందరూ ఈ నియోజకవర్గ నివాసితులే. కానీ ఓటు వేయడానికి వీళ్ళు పెద్దగా ఇష్టపడరు. ఓటు హక్కు వినియోగించుకొని అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఏ పార్టీకి ఓటు వేసి గెలిపించినా నియోజకవర్గానికి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదన్న నిర్ణయానికి వచ్చేసి ఓటింగ్కు దూరంగా ఉంటున్నారా? లేకపోతే అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఓటర్లకు మధ్య గ్యాప్ పెరిగిపోతుందా? ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదు, దేశంలోని అనేక అర్బన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. ప్రజాస్వామ్యంపై ఎంతో చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఓటర్లు అది తమకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థలో ఇదొక అలార్మింగ్ ట్రెండ్ అని చెప్పాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాజకీయ పార్టీలు కుల సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై దృష్టి పెడుతున్నాయి తప్ప ఓటర్లను చేరుకునే విషయంలో విఫలమవుతున్నాయని ఎన్నికల పరిశోధకులు చెబుతున్నమాట. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అయితే ఓటర్ల నుంచి ఈసారి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. గత ట్రెండ్ను కొనసాగిస్తూ ఓటర్లు ఇళ్లకే పరిమితమవుతారా, లేక పెద్ద సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఆదర్శంగా నిలుస్తారా? వెయిట్ అండ్ సీ.